సిద్ధార్థ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 3 బిహెచ్కే. అయితే సిద్ధార్థ గారు ఈ 3 బిహెచ్కే మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ టెస్ట్. అయితే ఈ టెస్ట్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ టెస్ట్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ టెస్ట్ మూవీతో సిద్ధార్థ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సిద్ధార్థ గారు టెస్ట్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 3 బిహెచ్కే మూవీలో యాక్ట్ చేస్తున్నారు సిద్ధార్థ గారు. చూడాలి సిద్ధార్థ గారికి ఈ 3 బిహెచ్కే మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 బిహెచ్కే మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సిద్ధార్థ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 3 బిహెచ్కే మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు సిద్ధార్థ గారు. చూడాలి సిద్ధార్థ గారికి ఈ 3 బిహెచ్కే మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 బిహెచ్కే మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 బిహెచ్కే మూవీలో ఇంకొక హీరోగా యాక్ట్ చేస్తున్నారు ఆర్ శరత్ కుమార్ గారు. అయితే ఆర్ శరత్ కుమార్ గారు ఈ 3 బిహెచ్కే మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కన్నప్ప. అయితే ఈ కన్నప్ప మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ కన్నప్ప మూవీతో ఆర్ శరత్ కుమార్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ఆర్ శరత్ కుమార్ గారు కన్నప్ప మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 3 బిహెచ్కే మూవీలో యాక్ట్ చేస్తున్నారు ఆర్ శరత్ కుమార్ గారు. చూడాలి ఆర్ శరత్ కుమార్ గారికి ఈ 3 బిహెచ్కే మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 బిహెచ్కే మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 బిహెచ్కే మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మీతా రఘునాథన్ గారు. అయితే మీతా రఘునాథన్ గారు ఈ 3 బిహెచ్కే మూవీకి ముందు ఒక్క మూవీలో కూడా యాక్ట్ చేయలేదు. అయితే ఫస్ట్ టైం ఈ 3 బిహెచ్కే మూవీలో యాక్ట్ చేస్తున్నారు మీతా రఘునాథన్ గారు. చూడాలి మీతా రఘునాథన్ గారికి ఈ 3 బిహెచ్కే మూవీతో తనకి ఫస్ట్ మూవీతోనే ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 బిహెచ్కే మూవీలో దేవయాని గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే దేవయాని గారు ఈ 3 బిహెచ్కే మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ లవ్ స్టోరీ. అయితే లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే లవ్ స్టోరీ మూవీతో దేవయాని గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే దేవయాని గారు లవ్ స్టోరీ మూవీ రిలీజ్ తర్వాత 3 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 3 బిహెచ్కే మూవీలో యాక్ట్ చేస్తున్నారు దేవయాని గారు. చూడాలి దేవయాని గారికి ఈ 3 బిహెచ్కే మూవీతో కూడా తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 బిహెచ్కే మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 బిహెచ్కే మూవీని డైరెక్ట్ చేస్తున్నారు శ్రీ గణేష్ గారు. అయితే శ్రీ గణేష్ గారు ఈ 3 బిహెచ్కే మూవీకి ముందు తమిళ్ మూవీస్ని డైరెక్ట్ చేశారు. అయితే ఆ మూవీస్ మంచి హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ 3 బిహెచ్కే మూవీని డైరెక్ట్ చేస్తున్నారు శ్రీ గణేష్ గారు. చూడాలి శ్రీ గణేష్ గారికి ఈ 3 బిహెచ్కే మూవీతో కూడా తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 బిహెచ్కే మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 బిహెచ్కే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రంగనాథ్ గారు. అయితే అమృత్ రంగనాథ్ గారు ఈ 3 బిహెచ్కే మూవీకి ముందు తమిళ్ మూవీస్కి మ్యూజిక్ అందించారు. అయితే ఆ మూవీస్ కూడా మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు కాస్త టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ 3 బిహెచ్కే మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు అమిత్ రఘునాథన్ గారు. చూడాలి అమిత్ రఘునాథన్ గారికి ఈ 3 బిహెచ్కే మూవీతో కూడా తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 బిహెచ్కే మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 బిహెచ్కే మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు అరుణ్ విస్పా గారు. అయితే అరుణ్ విస్పా గారు ఈ 3 బిహెచ్కే మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ మహావీరుడు. అయితే మహావీరుడు మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే ఈ మహావీరుడు మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ మహావీరుడు మూవీతో అరుణ్ విస్పా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అరుణ్ విస్పా గారు మహావీరుడు మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 3 బిహెచ్కే మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు అరుణ్ విస్పా గారు. చూడాలి అరుణ్ విస్పా గారికి ఈ 3 బిహెచ్కే మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 బిహెచ్కే మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 బిహెచ్కే మూవీ టీం ఈ మధ్య ట్రైలర్ని అలానే పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ 3 బిహెచ్కే మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి ఈ 3 బిహెచ్కే మూవీ రిలీజ్ అయ్యాక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 3 బిహెచ్కే మూవీని ఈ జూలై 4న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం.
చూడాలి. 3BHK మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 3BHK మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3BHK మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 3BHK ఫ్లాట్ కొనాలంటే వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు, అసలు వాళ్ళు చివరికి ఈ 3BHK ఫ్లాట్ని కొంటారా లేదా ఒకవేళ కొంటే ఎలా కొంటారు లేకపోతే కొనరా, అసలు ఈ కథ ఏమిటి, వీళ్ళు ఇల్లు కోసం ఎంత కష్టపడతారు అనే ప్లాట్ మీద ఈ సినిమా రన్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి 3BHK మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ 3BHK మూవీతో సిద్ధార్థ గారికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3BHK మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.